హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో పత్రికా ప్రకటన ద్వారా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆ ఆర్టికల్లో ఏం పబ్లిష్ అయింది, ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చాయనేది మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుల్లో 53% మంది అనర్హులే ఉన్నట్లయితే ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే ప్రభుత్వం అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఇప్పుడు మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇళ్లకు 41.15 లక్షల మందికి అర్హత లేదంటే గుర్తించడం జరిగిందండి. సో అలానే 36.3 లక్షల మంది మాత్రమే అర్హులనైతే గుర్తించడం జరిగింది. సో వచ్చిన దరఖాస్తుల్లో చాలా శాతం అయితే అనర్హులు ఉన్నట్లయితే గుర్తించడం జరుగుతుందండి ప్రభుత్వం. సో మీకు నేను ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పానండి. సో కొంతమంది మంత్రులు అలానే ఎమ్మెల్యేలు కలిసి సో అనర్హులకు కూడా ఇల్లును లభించేలా అయితే చేయడం జరిగింది. సో అర్హుల ప్లేస్లో వాళ్ళని తొలగించి ఈ అనర్హుల పేర్లనైతే జాబితానైతే రూపొందించిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా అనర్హుల జాబితా ఎక్కువ కావడంతో ప్రభుత్వం అయితే పరిశీలన అయితే చేయడం జరిగిందండి, రీవెరిఫికేషన్ అయితే. సో ఆ రీవెరిఫికేషన్లో చాలా శాతం అనర్హులు ఉన్నట్లయితే గుర్తించడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో 36.03 లక్షల మంది అంటే 46.7% మంది అర్హులని గుర్తించడం జరిగిందండి. మిగతా 41.15 లక్షల మంది అంటే 53.3% మంది అయితే అనర్హులు ఉన్నట్లయితే గుర్తించడం జరిగిందండి. సో అర్హుల కంటే అనర్హుల శాతం ఎక్కువ ఉందనైతే గుర్తించడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇది పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన లేటెస్ట్ ఆర్టికల్ అండి. సో చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2, L3 జాబితాలకు అయితే సిద్ధం చేసి పెట్టుకుందండి. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం 4.50 లక్షల ఇళ్లనైతే ప్రభుత్వం మంజూరు చేయాలని అయితే లక్ష్యంగా అయితే పెట్టుకుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున పంపిణీ అయితే చేయాలనుకుంటుందండి ఇందిరమ్మ ఇళ్ళనైతే. సో మొత్తంగా ప్రతి సంవత్సరం 4.50 లక్షల ఇళ్ళనైతే మంజూరు చేసే విధంగా అయితే ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుందండి. అలానే ఈ ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేలో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2, L3 విభజించారండి. ముందుగా L1లో చూసుకున్నట్లయితే 23.05 దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. సో అలానే L2లో చూసుకున్నట్లయితే 21.44 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది. L3లో 32.69 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో L1 జాబితాలో ఇల్లు ఎవరికి పంపిణీ చేస్తారంటే జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారండి L1లో అయితే. అలానే L2 జాబితాలో చూసుకున్నట్లయితే స్థలాలు ఇల్లు లేని వారిని L2 జాబితాలో అయితే చేర్చడం జరిగిందండి. అంటే వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి ఇల్లు ఎలాంటి ఇంటి స్థలం లేని వారిని అయితే L2 జాబితాలో చేర్చినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. అలానే L3 జాబితాలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కార్లు ఉన్న వాళ్ళనైతే ఈ L3 జాబితాలో అయితే చేర్చడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ L1, L2, L3 కేటగిరీకి సంబంధించి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో దరఖాస్తుదారుల వివరాలు లక్షల్లో అండి. సో మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. విభాగం గ్రామీణం, UDA, పురపరిపాలక శాఖలు. సో L1 జాబితా అర్హులు పరిశీలనకు ముందు తర్వాత అండి. సో పరిశీలనకు ముందు తర్వాత L2, L3లో ఎన్ని జాబితాలు రావడం జరిగింది అనేది. సో ఒకసారి మీరు చూడండి, స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులైతే గుర్తించడం జరిగిందండి. L1 జాబితాలో 18.67 లక్షల మంది, అలానే L2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా అయితే గుర్తించడం జరిగింది ప్రభుత్వం. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇందిరమ్మ ఇళ్లలో దరఖాస్తులు వచ్చిన మొత్తం 53% మంది అనర్హులనైతే గుర్తించడం జరిగిందండి.
కేవలం 47 పాయింట్ మాత్రమే అర్హులు అయితే గుర్తించడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో మనకి త్వరలోనైతే ఈ మొత్తం లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇందిరమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి రెగ్యులర్గా. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. యూట్యూబ్లో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన డైలీ ఛానల్ని ఫాలో అవ్వండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.